జోష్న కల్పన ఏంటి వాడిని మీరందరూ ఏంటి ఇలా గోంగూర వలుస్తున్నారు? అక్క గోంగూర వలమని చెప్పింది మేడం. ఏంటి స్పెషల్ జోష్న? ఈ రోజు మన తోటలో నుంచి గోంగూర తీసుకొచ్చారు కదా మేడం. అవునవును, గోంగూర తీసుకొచ్చారని చల్లగా ఉంది కదా మేడం వాతావరణం, వేడివేడిగా ఒక రెసిపీ చేద్దామని చెప్పేసి గోంగూర వలుస్తున్నాం మేడం. ఓకే సూపర్. అయితే ఏంటి రెసిపీ? రెసిపీ వచ్చేసి సస్పెన్స్ మేడం, వెయిట్ చేయండి మ్యామ్. అంటే స్నాక్ ఐటమా లేకపోతే నా ఫుడ్ తినే రైస్ ఐటమా ఏంటిది? ఫుడ్ లాంటిది మేడం. ఫుడ్ లాంటి ఫుడ్. అబ్బా జోష్న నువ్వు అన్న డైలాగ్కి నేను 2 చేతులు జోలో పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఏం రెసిపీ అండ్ స్నాక్ ఐటమా ఏంటి నీతో చెప్పిద్దాం అంటే నువ్వు ఫుడ్ లాంటిది అన్నావు చూడు, అదిరిపోయింది నీ ఆన్సర్. గోంగూర బాగుంది కదా, మన తోటలోది, ఫ్రెష్గా ఉంది కదా? మేడం చాలా ఫ్రెష్ గా ఉంది. ఓకే ఇప్పుడు ఎవరు తయారు చేస్తున్నారు రెసిపీ? వంట ఎవరు చేస్తున్నారు ఈరోజు? జ్యోత్స్న గారు, కల్పన గారు మేడం. ఓ ఈరోజు మన సిస్టర్స్ ఇద్దరు ఐయుఐలు, ట్యూబుల్ టెస్ట్లు, ఇంజెక్షన్స్, ఇన్ని పనుల నుంచి మీరు ఫ్రీ టైం కూడా చూసుకుని మా అందరి కోసం మంచి కమ్మటి వంట ఏదో తయారు చేస్తున్నారని అర్థమైపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రేక్షకులకు చూపించేద్దాం. రెడీనా? స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకే మీరు గోంగూర వలవంగానే మన రెసిపీ తయారు చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే నేను చేయట్లేదండి, మా సిస్టర్ జోష్న గారు మీ అందరి కోసం కమ్మగా పుల్లగా టేస్టీగా ఏదో తయారు చేస్తున్నారంట. మన తోటలో నుంచి గోంగూర తీసుకొచ్చాను నేను. మన జోష్న గారు మా స్టాఫ్ అందరి కోసం గోంగూరతో ఏదో వండుతున్నానన్నారు, కానీ దాని పేరు చెప్పలేదు. అదేంటో జోష్న గారిని అడిగి తెలుసుకుందాం. మా క్లినిక్లో మా నర్స్ సిస్టర్ అందరికీ చక్కగా పేషెంట్లకి సేవలు అందిస్తూ చక్కగా వాళ్ళకి నొప్పి లేకుండా ఇంజెక్షన్స్ చేస్తూ మా జోష్న గారు ఇన్ని పనులతో పాటు ఈ బిజీ టైంలో కొంచెం టైం మనకు కేటాయించి ఏదో వండుతున్నారంట. అదేంటో అడుగుదాం. జోష్న గారు మా ప్రేక్షకులకి హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. ఏం చూపించబోతున్నారు రెసిపీ మా వాళ్ళకి? మేడం ఈ రోజు అయితే మేము గోంగూర పులిహోర చేయబోతున్నాను మేడం. ఓకే గోంగూర పులిహోర వింటుంటేనే నోరు ఊడిపోతుంది కదండి మీ అందరికీ. నాకు కూడా గోంగూర అంటేనే అందరికీ ఇష్టం ఉంటుంది. గోంగూర పచ్చడి, గోంగూర బిర్యానీ ఇలా చాలా విన్నాం, గోంగూర పప్పు. కానీ గోంగూర పులిహోర చాలా డిఫరెంట్గా ఉంది కదా. అది వర్షాకాలంలో గోంగూరతో పులిహోర చేసుకుంటే రుచి అద్దిరిపోతుంది. ఎలా చేయాలి చెప్పేస్తారా? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ మేడం బియ్యం తీసుకోవాలి మేడం. బియ్యం తీసుకుని రైస్ లాగా కుక్ చేసుకోవాలి మేడం. కుక్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని రైస్ అంతా ఆరపెట్టుకోవాలి మేడం. అలాగే గోంగూర కూడా తీసుకోవాలి మేడం. గోంగూర తీసుకుని క్లీన్గా కడుక్కొని ఒక బేషన్లోకి పెట్టుకోవాలి మేడం. ఓకే రైస్ వండేసుకున్నారు, కుక్ చేసుకుని పులిహోరకి పొడిగా రైస్ కుక్ చేసుకుని ఇలా ఆరబెట్టుకున్నారు. గోంగూర కూడా క్లీన్ చేసేసుకున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. గోంగూర పైగా ఫైబర్ ఫుడ్ అండి. ఈ చలికాలంలో ఫ్రీగా మోషన్ అవ్వక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోమని డాక్టర్స్ చెప్తుంటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాంటి గోంగూరతో గోంగూర పులిహోర రెసిపీ చేసి చూపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే మేడం. పులిహోరలోకి పొడి చేస్తున్నాను. జోష్న ఫస్ట్ స్టెప్ ఏంటి పులిహోర తయారు చేయడానికి? గోంగూర పులిహోరకి గోంగూర పులిహోరకి ఒక పొడి తయారు చేసుకోవాలి మేడం. ఓకే ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి మేడం. వెలిగించుకున్నాక కళాయి పెట్టుకోవాలి మేడం. పెట్టిన తర్వాత ఆయిల్ తీసుకోవాలి మేడం. ఆయిల్ 2 స్పూన్లు తీసుకోవాలి మేడం. తీసుకున్నాక మెంతులు 1/2 స్పూన్ మేడం. తర్వాత మిరియాలు కూడా తీసుకోవాలి మేడం 1 స్పూను. తర్వాత ధనియాలు, అలాగే పచ్చెనగపప్పు, జీలకర్ర తీసుకోవాలి మేడం. వీటిలన్నిటిని మిక్స్ చేసి ఎండుమిర్చి కూడా తీసుకోవాలి మేడం. ఓకే వీటిలన్నీ తీసుకున్న తర్వాత పొడిలాగా తయారు చేసుకోవాలి మేడం. ఓకే కొంచెం రోస్ట్ చేసి వీటిని పొడి తయారు చేస్తాం. అవును మేడం. పులిహోరలో ఒక పొడి వేస్తానన్నావు, అది టేస్ట్ కోసం బాగుంటుంది అన్నావు కదా. ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలి చెప్తున్నావు ఫస్ట్. అవును మేడం. ఓకే స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం మేడం. కొంచెం ఆయిల్ చాలు. చెప్పు చూసిన ఎండుమిర్చి మేడం. ఇవి వేయించాలి మేడం. కొంచెం ఆయిల్ వేసావు, తర్వాత అలాగే ఎండుమిర్చి. అవును మేడం. అలాగే మెంతులు కూడా 1/2 స్పూన్ వేస్తున్నాను. ఓకే మెంతులు మళ్ళీ ఎక్కువ వేస్తే చేతి వస్తుంది కదా మేడం. కొంచెం మెంతులు టేస్ట్ కోసం. అవును మేడం. అలాగే మిరియాలు కూడా వేస్తున్నాను మేడం. ఓకే మిరియాలు
అలాగే ధనియాలు కూడా వేసుకోవాలి. ఓకే. పచ్చెనగపప్పు, జీలకర్ర, ఓకే. జీలకర్ర, ఇవన్నీ ద్వారగా వేయించుకోవాలి మ్యామ్. ఆయిల్ వేశారు, ఎండుమిర్చి వేశారు, అలాగే మెంతులు, జీలకర్ర, ధనియాలు, పచ్చెనపప్పు, మిరియాలు వేశారు. మంచి ఫ్లేవర్ వస్తుందండి. స్మెల్ అయితే అదిరిపోయింది. అయితే సరిపోద్దా? సరిపోతుంది మేడం. ఫ్రై అయిపోయినట్టున్నాయిగా. అయిపోయినాయి మేడం. ఇప్పుడు ఈ చల్లారాక మిక్సీ వేసుకుంటావా? వేసుకోవాలి మేడం. ఓకే. మిక్సీ వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి మ్యామ్. ఓకే. ఈ పొడి పులిహోరలో మిక్స్ చేస్తాం. అవును మేడం. ఓకే. ఇప్పుడు ఈ చల్లారినాక వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకుందాం. ఓకే మేడం. అవన్నీ ఇలా వేయించుకుని మిక్సీలో వేసుకుంటే ఇలా పౌడర్లా అవుతుంది మేడం. ఓకే. ఇందాక ఫ్రై చేసుకుని అని ఇలా పొడిలా చేసి పెట్టుకున్నావా? అవును మేడం. మెత్తగా పొడిలాగా చేసుకోవాలా? అవును మేడం. ఓకే. ఇవన్నీ పొడి చేసుకుని పక్కన పెట్టుకుని పెట్టుకున్న నెక్స్ట్ తర్వాత స్టెప్ ఏంటి? కళాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మేడం. ఆయిల్ వేసుకున్న తర్వాత గోంగూర కూడా వేయాలి మేడం. ఆయిల్ వేసుకుని దీంట్లో గోంగూర ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేయడమేగా? అవును మేడం. వేసేస్తున్నా. వేయండి మేడం. జనరల్గా గోంగూరలోంచి మనకి కొంతసేపట్లో వాటర్ వచ్చేస్తుంది కదా? అవును మేడం. ఇలా వేసేయడమేగా? వేయడమే మేడం. కొంచెం వాటర్ వచ్చేస్తే తొందరగా ఉడికిపోద్ది కదా? అవును మేడం. ఓకే. మసిగొడ్డు తీసుకో. ఉడికిపోయినట్టుంది కదా? ఉడికిపోయింది మేడం. ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ వేసేసుకోవాలా? అవును మేడం. ఆరిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఓకే. ఇదంతా ఉడికిపోయిందిగా, జార్లోకి తీసేసుకుంటున్నా. అవును మేడం. ఓకే. అలా ఇంకొంచెం గోంగూర వేసుకుని ఉడికిస్తున్నావు జోష్న? అవును మేడం. అది సరిపోదని చెప్పేసి ఓకే. కళాయి చిన్నగా ఉందని 2 times అలా ఉడికిస్తున్నావు. అవును మేడం. ఓకే. అవును జోష్న, నీకు మ్యారేజ్ అయింది కదా? ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 10 years మ్యామ్. ఓకే. 10 years అయిందా? అయింది మేడం. మీ హస్బెండ్ నేమ్? క్రాంతి కుమార్ మేడం. ఓకే. క్రాంతి కుమార్. కిడ్స్? 2 ఉన్నారు మేడం. 2 పిల్లలా? 2 అబ్బాయిలా అమ్మాయిలా, లేకపోతే అబ్బాయి అమ్మాయా? 2 బాబులే మేడం. 2 బాబులేనా? గట్టి చెప్పు. 2 బాబు. భోంచేసావు మధ్యాహ్నం? చేశాను మేడం. ఏం కర్రీ ఇవాళ? గోంగూర పప్పు మేడం. ఆల్రెడీ గోంగూర పప్పుతో భోంచేసి గోంగూర పులిహోర వండుతున్నావు మా కోసం. అవును మేడం. 2 బాబులు, మ్యారేజ్ అయ్యి 10 years అయింది. అసలు ఎవరు నమ్మరు తెలుసా? అసలు పెళ్ళి అవ్వలేదేమో అనుకుంటారు ఎవరైనా. నిజంగా చాలా యంగ్గా ఉన్నావు. పెళ్ళి 10 years అయిందంటే అసలు ఎవరు నమ్మరు. ఇంకేం చూసినా నీ స్టడీస్ వాటి గురించి ఒకసారి మాకు చెప్పు. నీ జాబ్ గురించి, నీ పర్సనల్ లైఫ్ షేర్ చేసుకో సరదాగా. నేను చదివింది స్టాఫ్ నర్స్ మేడం. ఓకే. ఎక్కడ కాలేజీ అన్ని స్టడీస్ అంతా విజయవాడేనా? పడమట మేడం. పడమట్లో. విజయవాడలోనే? విజయవాడ మీరు మేడం. ప్రాపర్ నువ్వు పుట్టింది ఇవన్నీ విజయవాడ లేకపోతే ఏ ఊరు? గుడివాడ మేడం. నువ్వు గుడివాడలో పుట్టావా? రియల్లీ? అవును మేడం. అందుకని అంత ఎంకున్నావు. నేను గుడివాడే కాబట్టి. గుడివాడలో పుట్టిన వాళ్ళందరూ మళ్ళాగా బ్యూటీస్ అవుతారు అక్కడ అని మేము సెల్ఫ్ డబ్బా వేసుకోవట్లేదు. నిజంగా గుడివాడా? అవును మేడం. స్కూలింగ్ అంతా గుడివాడ అయితే? అంటే అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండేదాన్ని మేడం. నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండే చదువుకునేదాన్ని మేడం. 10th స్కూల్కి వెళ్ళలేదా? అమ్మమ్మ దగ్గర చదివావా? అమ్మమ్మ దగ్గర స్కూలే మేడం. అమ్మమ్మ దగ్గర స్కూల్? ఏం స్కూల్? జడ్పిహెచ్ స్కూల్ అని చెప్పేసి హై స్కూల్ మేడం. ఓకే. గుడివాడలో జడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నావు. స్కూలింగ్ అంతా గుడివాడలో? అవును మేడం. ఓకే. తర్వాత కాలేజ్ వచ్చి విజయవాడకి వచ్చేసారా? అవును మేడం. ఓ. మ్యారేజ్ అయింది ఇంకా విజయవాడలోనే? విజయవాడ మేడం. గుడివాడ బాగుందా విజయవాడ బాగుందా? విజయవాడే బాగుంది మేడం. సొంత ఊరు కదా గుడివాడ. ఇప్పుడు మీ పేరెంట్స్ వాళ్ళు అక్కడ ఉంటారా? అక్కడే ఉంటారు మేడం. అయితే మా నాన్నగారు
విలేజ్ అని చెప్పేసి ఇందుపల్లి అని చెప్పేసి గుడివాడ వెళ్ళే దారిలో మానుకొండ నందమూరు ఐడియా ఉంది మేడం, అక్కడ మాది విలేజ్ మేడం. ఓకే, అక్కడ ఉండేవాళ్ళ. అవును మేడం. ఓకే, కాలేజ్ లైఫ్లో పులిహోర కలిపేవా లేదో తెలియదు కానీ ఈరోజు మా కోసం పులిహోర కలుపుతున్నాం. అయితే ఏం పులిహోర కలపలేదు మేడం. కలపలేదు, అదే అప్పుడు కలిపేవా లేదో కానీ ఇప్పుడు పులిహోర కలుపుతున్నాం అంటున్నా. ఇంకా పేషెంట్స్ అందరికీ నువ్వు ఫేవరెట్ సిస్టర్, అసలు చక్కగా ప్రేయర్ చేస్తావని, అలాగే బాగా ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళని పలకరిస్తావని పేషెంట్స్ అందరూ సార్కి నాకు చెప్తుంటారు. ఇలాగే ఎప్పుడు చక్కగా మంచిగా పేషెంట్స్తో మాట్లాడుతూ కంటిన్యూ చేస్తూ నీ వర్క్లో ఇంకా విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ జోష్నా. థ్యాంక్ యూ. అలాగే మాకు కూడా అప్పుడప్పుడు ఇలా రుచికరమైన వంటలు టేస్ట్ చూపిస్తూ వండుతూ ఉండు. ఓకే మేడం. ఇంకా నీకు బాగా ఏ వంట వండుతావు అంటే టేస్టీగా ఈజీగా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చే విధంగా ఏ వంట వండుతావు? చికెన్ మేడం. చికెన్ వండుతావా? ఓకే, ఈసారి మా అందరి కోసం చికెన్ వండాలి. ఓకే మేడం. షూరా? వండుతాను మేడం. అలాగే మన స్టాఫ్లో నీకు బాగా క్లోజ్ ఎవరు? సిస్టర్స్లో నీ ఫ్రెండ్స్? కల్పనక్ మేడం. కల్పన గారు నీకు బాగా క్లోజ్. ఓ, ఇంకా అయితే మీరిద్దరు అన్నీ షేర్ చేసుకుంటుంటారా? ఇస్తాం మేడం. ఇంకా మా దగ్గర జాయిన్ అయ్యాక ఎలా ఉంది ఇక్కడ లైఫ్? చాలా బాగుంది మేడం. బయట ఎవరు ఇలా ఉండరు మేడం. సారు మేడం కూడా చాలా ఇదిగా మాట్లాడడం, ఎక్కువ ఇంట్లో మనుషులాగా చూసుకోవడం, చాలా బాగా చూస్తారు మేడం సారు మేడం. ఓకే, నీకు బాగుంది అయితే ఇక్కడ క్లైమేట్? చాలా బాగుంది మేడం. నచ్చింది. మీ పిల్లల పేర్లు ఏంటి జోష్న? ఇద్దరు అబ్బాయిలు అన్నావు కదా. పెద్ద బాబు పేరు జోషిల్ మేడం. ఓకే. చిన్న బాబు పేరు ప్రజ్వల్ మేడం. ప్రజ్వల్. ఇద్దరు ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 3rd క్లాస్ మేడం, చిన్న బాబు వచ్చి 2nd క్లాస్ మేడం. ఓకే, ఇద్దరు బాలర్ చేస్తుంటారా? చేస్తారు మేడం. నీలానా వాళ్ళ డాడీలానా? చెప్పు. మేమిద్దరం సైలెంటే మేడం. ఓకే, ఇద్దరు సైలెంటేనా? ఇంకా మీ హస్బెండ్ గురించి, మీ రిలేషన్ గురించి అని చెప్తావా? ఏం లేదు మేడం. అంత కూలా? ఓకే, ఉడికిపోయినట్టుందిగా? ఉడికిపోయింది మేడం. ఇది కూడా మొత్తం ఉడికిపోయింది. మిక్సీ వేసేసుకోవాలి కదా. అవును మేడం. ఇది కూడా అంతా యాడ్ చేసి దీన్ని కూడా పేస్ట్ చేసేసుకుందాం. జోష్న, ఇప్పుడు గోంగూర అంతా ఇలా పేస్ట్ చేసేసావా? అవును మేడం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు తాలింపు వేసుకోవాలి మేడం. పులిహోర తాలింపు వేసేసుకోవాలి. అవును మేడం. ఓకే, అన్ని పులిహోరలకి వేసినట్టు దీనికి కూడా తాలింపు మామూలుగా అంతే కదా? అవును మేడం. ఓకే, ఆయిల్ పెట్టుకున్నావు సరిపడాగా. ఆయిల్ వేడెక్కినాక తాలింపు దినుసులు వేస్తావా? అవును మేడం. ఎండుమిర్చినా? వేయండి మేడం. నేను కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తక్కువ చేసుకోవాలి మేడం. నెక్స్ట్ పల్లీలైనా? వేయండి మేడం. అలాగే శనగపప్పు వేస్తున్నాం. వేయండి మేడం. ఇంతే కదా జోష్న? ఇంతే మేడం. మామూలు జనరల్గా పులిహోరకి వేసుకున్నట్టు వేరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి, శనగపప్పు వేసాము. మినపప్పు వేస్తున్నా. వేయండి మేడం. ఇందాక మనం ఈ పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో కొన్ని ఎండుమిర్చి వేసావు, ఇక్కడ కొన్ని యూజ్ చేస్తాం. అవును మేడం. మీ ఇంట్లో రోజు వంట నువ్వే చేస్తావు జోష్న? నేనే చేస్తాను మేడం. డైలీ మీ ఇంట్లో నువ్వే వండుతావా? వండుతాను మేడం. ఓకే, మీ అత్తగారు వాళ్ళు మీరు జాయింట్ ఫ్యామిలీ కదా? అవును మేడం. అంటే మీ అత్తగారు హెల్ప్ చేస్తుంటారా, లేకపోతే మీ అత్తగారికి నువ్వు హెల్ప్ చేస్తుంటావా? మా అత్తగారే నాకు చేస్తారు మేడం. హెల్ప్ చేస్తుంటారా? మీ హస్బెండ్ ఎప్పుడైనా హెల్ప్ చేస్తారా వంటల్లో? చేస్తారు మేడం. వండుతాం వచ్చా? ఓన్లీ తింటామా? అంటే కూరగాయలు అవి కట్ చేయటం అలా చేస్తారు మేడం. మొత్తానికి కూరగాయలు కట్ చేస్తున్నావు అయితే. అలాగే ఆవాలు కూడా వేద్దామా? వేయండి మేడం.
పచ్చిమిర్చి వేస్తున్నాను. ఓకే మేడం. ఇలా కట్ చేసి వేసుకుంటున్నావా? అవును మేడం. ఓకే. కరివేపాకేనా? వేయండి మేడం. ఇంట్లోనే పసుపు యాడ్ చేసిన. కొంతమంది రైస్లో కూడా యాడ్ చేసుకుంటారు కదా. అవును మేడం. పల్లీలు మనం వేసాం, జీడిపప్పు కూడా యాడ్ చేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఇంగువ అలవాటు ఉన్నోళ్ళు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రై అయిపోయినాయి. ఇందులో ఇందాడ గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్నావు కదా, ఇది వేసేస్తావు. వేసేస్తాను, నువ్వు కలుపు. ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర పేస్ట్ అంతా ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లో ఆ రైస్కి గోంగూరకి సరిపడాగా సాల్ట్ వేసేస్తున్నాం. చింతపండు పేస్ట్ పెట్టుకున్నావు కదా, ఇది కూడా యాడ్ చేయనా? చేయండి మేడం. ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేస్తున్నాం. ఇది గోంగూర ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు అనుకుంటా కదా. జస్ట్ అంతా మిక్స్ అయిపోతే తాలింపులో సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా రైస్లో మిక్స్ చేసుకోవడమేనా? అవును మేడం. ఓకే. దాన్ని మనం రైస్ చల్లార్చుకుని ఉంచుకున్నాం కదా, ఇదంతా దాంట్లో యాడ్ చేసేద్దాం. జోష్న, ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న రైస్లో ఇదంతా కలిపేద్దామా? గోంగూర పేస్ట్ మేడం. తాలింపులో గోంగూర పేస్ట్ వేస్తావు కదా, అయినా వేయండి మేడం. ఇది పిల్లలకి స్కూల్స్కి కూడా బాక్సెస్లో కట్కి బాగుంటుంది కదా, లంచ్ బాక్స్లో. నువ్వు ఎప్పుడైనా హాస్పిటల్కి వచ్చేటప్పుడు కర్రీ వండడానికి టైం లేకపోతే ఇలా చేసుకుని పెట్టేసుకోవచ్చు మేడం. నిజంగా లంచ్ బాక్స్లోకి పులిహోర ది బెస్ట్ రెసిపీ. అందులో గోంగూర పులిహోర ఇంకా బాగుంటుంది. ఎలా మనం గోంగూర హెల్త్కి మంచిదని విడిగా తినమంటే తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఇలా పులిహోరలా కలుపుకుంటే అందరూ తినేస్తారు. జోష్న, ఫినిష్ అయిపోయినట్టుందిగా మన గోంగూర పులిహోర. అయిపోయింది మేడం. అంతా మిక్స్ చేస్తారు, చూస్తానికి మంచి కలర్ఫుల్గా ఉంది. నాకు కొంచెం పెట్టవా, టేస్ట్ చేస్తా. ఓకే. బాగానే ఉంటుందిగా? బాగానే ఉంటుంది మేడం, చాలా బాగుంటుంది మ్యామ్. నా కోసం ప్రేయర్ చెయ్యి. తప్పకుండా మేడం. చాలా చాలా బాగుంది జోష్న. థ్యాంక్ యూ మేడం. నిజంగా రియల్గా సూపర్ ఉందన్నమాట. చాలా బాగుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. కొంచెం పుల్ల పుల్లగా, అలాగే కమ్మగా, చాలా బాగుంది. ఆ పొడి వేసావు కదా, ఆ పొడి కూడా ఫ్లేవర్ తెలుస్తుంది. ఓకే మేడం. అని చెప్తావా? ఏం లేదు మేడం. నువ్వు కూడా టేస్ట్ చేయి.
చాలా బాగుంది మేడం, చాలా బాగా వచ్చింది మేడం. అన్నీ సరిపోయినాయి కదా? సరిపోయినాయి మేడం. చాలా బాగా వచ్చింది. ఇవాళ తోట దగ్గర నుంచి మేము గోంగూర తేవడం, నువ్వేమో గోంగూర పులిహార చేయడం నిజంగా చూస్తానికి బాగుంది. అలాగే ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా మా ప్రేక్షకులకు కూడా చూపించేసావు. చాలా థ్యాంక్స్ జోష్న. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియో చేయాలి మీతో. నాన్ వెజ్ చేద్దాం నెక్స్ట్ టైం. ఓకే మేడం. చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర పులిహార హెల్త్కి కూడా చాలా మంచిది. రోజు మీరు తినే లంచ్లో ఫైబర్ ఫుడ్ ఉండాలని డాక్టర్స్ చెప్తుంటారు. అలాగే ఈ వర్షాకాలంలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఫైబర్ ఫుడ్ తీసుకోవడం. ఆకుకూరలు మామూలుగా పెడితే పిల్లలు తినరు. ఇలాంటి రకరకాల రెసిపీస్ తయారు చేస్తే ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి గోంగూరతో పులిహార. అలాగే దీన్ని పూజల టైంలో కూడా నైవేద్యం కింద పెట్టుకోవచ్చు. రాబోయే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు వస్తుంటాయి, శ్రావణ శుక్రవారాలు వస్తాయి. ఆ టైంలో కూడా దీన్ని నైవేద్యం కింద చేసి దేవుడికి పెట్టొచ్చు. డెఫినెట్గా మీరు కూడా వండేసుకుని తినేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కటి హబ్, F4 హబ్, ఈ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.